నమస్కారం, నా పేరు ప్రేమ్ కాశీ, చార్టర్డ్ అకౌంటెంట్ అండ్ కంపెనీ సెక్రటరీని. ఈ వీడియోలో మీకు రీసెంట్గా సౌత్ ఆఫ్రికాకి సంబంధించి జరిగిన అతిపెద్ద బిట్కాయిన్ స్కామ్ గురించి అయితే నేను చెప్పబోతున్నాను. అయితే ఇది నిజంగా స్కామ్ అనొచ్చా, లేకపోతే ఎవరైనా హ్యాకర్స్ ఈ ఎక్స్చేంజ్ని టార్గెట్ చేసి ఈ బిట్కాయిన్స్ అనేదాన్ని హ్యాక్ చేశారా, అసలు వీళ్ళు ఈ కంపెనీని ప్రపోజ్ చేయడానికి గల మెయిన్ రీజన్ ఏంటి, ఈ కంపెనీలో ఉన్న ఇన్వెస్టర్స్ ఎంతవరకు ఇన్వెస్ట్ చేశారు, అలాగే వీళ్ళు ఈ స్కామ్ని ఎలా ప్లాన్ చేశారు, వీళ్ళు వాడిన టెక్నాలజీ ఏంటి, ఆ పద్ధతి ఏంటి అనే దాని మీద కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అయితే ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. సో ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే రీసెంట్గా మనకి జూన్ 25వ తారీఖున వచ్చిన న్యూస్ ఏంటంటే బిట్కాయిన్స్ వర్త్ ఆఫ్ 3.6 బిలియన్ ఇంత వాల్యూ గల బిట్కాయిన్స్ని వీళ్ళు హ్యాక్ చేశారని చెప్పేసి వీళ్ళిద్దరి పేర్లు అయితే బయటకు వచ్చాయి. ఒకతను ఏంటంటే రైజ్ కజీ, ఇంకొకతను అమీర్ కజీ. సో వీళ్ళు స్థాపించిన ఇన్వెస్ట్మెంట్ ఫర్మ్ పేరు ఏంటంటే ఆఫ్రిక్రిప్ట్. సో ఆఫ్రిక్రిప్ట్ అనేది సౌత్ ఆఫ్రికాలో ఉన్న ఒక క్రిప్టో కరెన్సీ ఇన్వెస్ట్మెంట్ ఫర్మ్. దీన్ని వీళ్ళిద్దరు బ్రదర్స్ రన్ చేస్తున్నారు. మీరు ఫోటోలు అయితే ఇక్కడ చూడొచ్చు. సో వీళ్ళు ఏం చేశారంటే సుమారు 26,700 కోట్లకి సంబంధించిన బిట్కాయిన్స్ వర్త్ని వీళ్ళు హ్యాక్ చేశారని అయితే మనకి ఈ కేసులో బయటపడ్డాయి. సో అసలు ఏం జరిగింది, ఈ బ్రదర్స్ ఎవరు, వీళ్ళ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అనే దాని మీద ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సో ఈ టూ బ్రదర్స్ ఏంటంటే వీళ్ళే ఈ కంపెనీ యొక్క మెయిన్ హెడ్స్ అన్నమాట. సో వీళ్ళు సుమారు 3.6 బిలియన్ వర్త్ ఆఫ్ క్రిప్టో కరెన్సీస్ని కంపెనీ యొక్క వాలెట్లోంచి తొలగించి వీళ్ళ పర్సనల్ వాలెట్స్ కానీ వీళ్ళకి తెలిసిన వాలెట్స్కి కానీ ట్రాన్స్ఫర్ చేసి ఉంటారని, ఆ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు కాయిన్ మిక్సింగ్ అనే టెక్నాలజీ వాడి, ఆ పద్ధతి వాడి చేశారని చెప్పేసి అయితే అభియోగాలు వచ్చాయన్నమాట. సో అసలు ఏం జరిగిందంటే స్టోరీలో ఏప్రిల్ 13న ఈ బ్రదర్స్ ఈ ఇన్వెస్టర్స్కి ఒక నోటీస్ ఇచ్చారు. ఏంటంటే మన క్రిప్టో కరెన్సీ కంపెనీకి సంబంధించిన క్రిప్టో కరెన్సీ వాలెట్ ఏదైతే ఉందో అది హ్యాక్ అయింది. దానివల్ల మన ఫండ్స్ అన్నీ కూడా వేరే వాలెట్స్లోకి హ్యాకర్స్ మూవ్ చేసేసారు. అందువల్ల మనం ఇక మన ఆపరేషన్స్ని కొనసాగించలేము, మాకు కొంచెం సమయం కావాలి ఈ అమౌంట్స్ని రికవర్ చేయడానికి అని అయితే న్యూస్ చెప్పారనమాట. అలాగే అదే న్యూస్లో అదే ఒక మెయిల్లో ఏం చెప్పారంటే మీరు దీని గురించి ఎటువంటి అథారిటీస్కి కూడా ఇన్ఫామ్ చేయకండి, అలా ఇన్ఫామ్ చేస్తే మన రికవరీ ప్రాసెస్ ఏదైతే ఉందో అది ఇంపాక్ట్ అవుతుంది, దానివల్ల మన రికవర్ చేసే టైం అనేది చాలా ఎక్కువ అవుతుంది అని అయితే వార్న్ చేశారనమాట. సో ఇది బ్యాక్గ్రౌండ్లో జరిగింది. ఇప్పుడు అసలు వీళ్ళ గురించి తెలుసుకుందాం, వీళ్ళ కంపెనీ ఫర్మ్ ఎలా ఫ్లోట్ చేశారో కూడా మనం ఒక 2 నిమిషాలు మాట్లాడుకుందాం. సో వీళ్ళిద్దరూ కూడా చాలా యంగ్ అనమాట. ఒకళ్ళు వచ్చేసి 21 ఇయర్స్ అయితే ఇంకొకళ్ళు 18 ఇయర్స్. సో వీళ్ళు ఏం చేశారంటే ఒక కంపెనీ 2 ఇయర్స్ బ్యాక్ ఫ్లోట్ చేశారు. ఫ్లోట్ చేసి ఏమన్నారంటే మీ దగ్గర ఉన్న అమౌంట్ మా దాంట్లో ఇన్వెస్ట్ చేయండి, అలా ఇన్వెస్ట్ చేస్తే మీకు రోజుకి పర్ డే 10% రిటర్న్ ఇస్తామన్నారనమాట. సో వీళ్ళ టార్గెట్ ఎవరంటే హై నెట్వర్త్ ఇండివిజువల్స్ అండ్ సెలబ్రిటీస్. సో ఇక్కడ మనం చూడొచ్చు, కొంతమంది అయితే $1,00,000 పెట్టారు, అలాగే కొంతమంది అయితే 1.4 మిలియన్స్ కూడా వీళ్ళ యొక్క ఎక్స్చేంజ్లో పెట్టారనమాట. పెట్టి ఆ 10% రిటర్న్స్ని క్లెయిమ్ చేద్దామనే ఉద్దేశంతో అలా ఇన్వెస్ట్ చేసి కూర్చున్నారు. సో వీళ్ళ యొక్క ఇంట్రెస్ట్ గురించి మాట్లాడుకుంటుంటే ఇక్కడ మనం చూడొచ్చు, రైస్ అనేది ఎవరైతే ఉన్నారో అతనికి చాలా నాలెడ్జ్ ఉందని, బిట్కాయిన్స్ని 2009 నుంచి చిన్నప్పటి నుంచి కూడా దాన్ని ప్రైస్ ట్రాక్ చేయడం కానీ, అలాగే ఇథీరియంని మైన్ చేయడం కానీ, ఇటువంటి ఒక ఇంట్రెస్ట్ ఉండడం వల్ల అతన్ని ఆ కంపెనీలో డిజిటల్ కరెన్సీ గురు ఆ పర్టికులర్ ప్లేస్లో అలా పిలిచేవారనమాట. సో అలాంటి ఒక పర్సన్ ఈ కంపెనీని అయితే ఫ్లోట్ చేశాడు, చాలా సక్సెస్ఫుల్గా ఈ కంపెనీని రన్ చేశాడు 2 ఇయర్స్గా అని అయితే మనకి ఈ ఆర్టికల్స్లో చెప్తున్నారు. సో అసలు వీళ్ళు ఎలా హ్యాక్ చేశారంటే ఈ కాయిన్ మిక్సర్స్ ఆర్ బీటీసీ టంబ్లర్స్ అనే టెక్నాలజీ ఆర్ పద్ధతిని వాడనమాట. సో ఇప్పుడు మనం అసలు ఈ ఇన్వెస్టిగేషన్ ఎక్కడి వరకు వచ్చింది, ఆ సౌత్ ఆఫ్రికన్ అథారిటీస్ ఏమైనా ఇన్వాల్వ్ అయ్యి ఇన్వెస్టిగేట్ చేస్తున్నారా, అలాగే ఈ అభియోగాల మీద ఈ యొక్క బ్రదర్స్ యొక్క ఒపీనియన్ ఏంటి, వీళ్ళ యొక్క వ్యూస్ ఏంటి అనే దాన్ని కూడా ఒకసారి చూద్దాం. సో అక్కడ ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్ అందరూ కలిపి ఒక లా ఫామ్కి ఈ కేసును అప్పగించారు. వాళ్ళే హెనీకామ్ అటార్నీస్. సో వాళ్ళు ఈ పర్టికులర్ 3.6 బిలియన్ వర్త్ ఆఫ్ వాల్యూ వరకు ఉంటుందని హ్యాక్ చేసిన అమౌంట్, అలాగే ఈ బ్రదర్స్ ఇద్దరు కాయిన్ మిక్సర్స్ వంటి టెక్నాలజీ వాడి ఈ బిట్ కాయిన్స్ని ట్రేస్ చేయకుండా చేశారని కూడా వాళ్ళు చెప్పారనమాట. సో కాయిన్ మిక్సర్స్ అంటే ఏంటి అనే దాన్ని మరికొద్దిసేపట్లో మనం చాలా ఈజీగా నేర్చుకుందాం. సో ప్రస్తుతానికి బ్రదర్స్ రెస్పాన్స్ ఏంటంటే వీళ్ళు కూడా ఒక లాయర్ని అపాయింట్ చేసుకున్నారు. అతని పేరే జాన్ ఉస్తీజుజన్. సో
వీళ్ళు ఏం చెప్తున్నారంటే అటువంటి హ్యాక్ అయితే ఏమీ జరగలేదు, మా కంపెనీ నిజంగానే హ్యాక్ అయింది, మేము ఈ ఇన్వెస్టిగేషన్కి పూర్తిగా కోఆపరేట్ చేస్తాము, బట్ ప్రస్తుతానికి మా లైఫ్ మీద ఉన్న థ్రెట్ వల్ల మేము ఎస్కేప్ అవ్వాల్సి వచ్చింది, పబ్లిక్లో మేము తిరగలేకపోతున్నాం, లైఫ్ థ్రెట్స్ ఉండడం వల్ల మా మీద, మా ఫ్యామిలీ మీద మేము మీకైతే ప్రస్తుతానికి దొరకకుండా వేరే చోట ఉన్నామని అయితే చెప్తున్నారు. సో అలాగే ఈ వాల్యూ కూడా మనకి ఎంతవరకు కరెక్ట్ అంటే వీళ్ళైతే అంత వాల్యూ ఉండదని, ఈ మీడియా రిపోర్ట్స్ తప్పుగా అంత వాల్యూని చూపిస్తున్నాయని కూడా చెప్తున్నారన్నమాట. సో వీళ్ళైతే ఖచ్చితంగా మీకు కోఆపరేట్ చేస్తామని, బట్ ప్రస్తుతానికైతే మేము ఇలాగా ఐడెంటిఫికేషన్లో లేము అని అయితే చెప్తున్నారు. సో ఇదండి ఇప్పటివరకు జరిగింది. ఇప్పుడు అసలు ఈ సౌత్ ఆఫ్రికన్ గవర్నమెంట్ ఎటువంటి స్టెప్స్ తీసుకుంటుందో మనం మాట్లాడుకుందాం. సో సౌత్ ఆఫ్రికాలో మనకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎలా అయితే ఉందో లాస్ట్ టైం వజీరెక్స్ కేసులో చెప్పాను, అక్కడ ఫైనాన్షియల్ సెక్టర్ కండక్ట్ అథారిటీ FSCA అనే ఏజెన్సీ ఉందన్నమాట. సో ఈ ఏజెన్సీ ఏంటంటే ఇలాంటి ఫైనాన్షియల్ క్రైమ్స్ మీద ఇన్వెస్టిగేట్ చేస్తుంది. బట్ అయితే ఈ కేసు సంబంధించి ఆ ఏజెన్సీ ఏమన్నా ఇన్వెస్టిగేట్ చేస్తుందంటే లేదనే చెప్పాలి. ఎందుకంటే ఈ క్రిప్టో ఎక్స్చేంజ్ సర్వీసెస్ అనేవి ఫినాన్షియల్ సర్వీసెస్ అనే డెఫినేషన్లోకి రావు కాబట్టి. సో మీకు ఇప్పుడు ఆ పర్టికులర్ FSCA ఇచ్చిన స్టేట్మెంట్ కూడా చెప్తాను. సో వీళ్ళు ట్విట్టర్లో ఒక రీసెంట్గా న్యూస్ అయితే పోస్ట్ చేశారు. సో ఆ PDF ఫైల్ అయితే ఇక్కడ మనకు ఉంది. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే, మేము ప్రస్తుతానికైతే దీని మీద ఇన్వెస్టిగేట్ చేయడానికి మాకు అథారిటీ లేదు, మేము దానికి అర్హులం కాదు, ఎందుకంటే ఈ క్రిప్టో కరెన్సీస్ అనేవి ఫినాన్షియల్ సర్వీసెస్ అనే డెఫినేషన్లోకి రావు కాబట్టి. సో ఎప్పుడైతే మా గవర్నమెంట్ దీన్ని ఫైనాన్షియల్ సర్వీసెస్ అనే డెఫినేషన్లోకి తీసుకొచ్చిందో, ఫైనాన్షియల్ ప్రొడక్ట్ అనే డెఫినేషన్లోకి తీసుకొచ్చిందో, అప్పుడు మేము ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకుంటాం, ఇది మా జ్యూరిస్డిక్షన్లోకి వస్తుందని చెప్పి అయితే వెయిట్ చేస్తున్నారు. సో వీళ్ళైతే ఇన్సూరెన్స్ చేసింది ఏంటంటే, మీరు క్రిప్టో ఎక్స్చేంజెస్లో చాలా పార్టీస్ ఉన్నాయి ఇలా సర్వీసెస్ ప్రొవైడ్ చేసేవి, కానీ ఏదైతే మాతో రిజిస్ట్రేషన్ తీసుకొని ఉందో దానిలో మాత్రమే మీరు ఇన్వెస్ట్ చేయాలి, అంతేగాని ఇలా ఏది పడితే ఆ క్రిప్టో ఎక్స్చేంజెస్లో వాళ్ళు గెయిన్స్ ఇస్తున్నారైతే మీరు ఇన్వెస్ట్ చేయకూడదు. అలా ఇన్వెస్ట్ చేసుకునే ముందు మాతో ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి ఆ ఏజెన్సీ ఆథరైజ్డా, లైసెన్స్డా కాదా అనే దాని మీద అని అయితే వీళ్ళు పబ్లిక్కి నోటీస్ ఇచ్చారనమాట. సో ఇదండి ఇప్పటివరకు జరిగిన కాన్సెప్ట్ అండ్ ఇప్పటివరకు జరిగిన అప్రోచ్. సో ఇప్పుడు మీకు ముందుగా చెప్పినట్టుగా ఈ కాయిన్ మిక్సింగ్ అనే కాన్సెప్ట్ గురించి చెప్తాను. సో కాయిన్ మిక్సింగ్ ఏంటంటే, ఒక వాలెట్లోంచి ఇంకో వాలెట్కి ఒక ట్రేస్ అనేది లేకుండా జరిగే పద్ధతి అనమాట. అంటే ఉదాహరణకి నేను మీకు కొన్ని బిట్కాయిన్స్ పంపించాలనుకోండి, నా వాలెట్లోంచి నార్మల్గా మీకు పంపించేస్తాను, బట్ ఈ పర్టికులర్ ట్రాన్సాక్షన్ని మనం బిట్కాయిన్ ఎక్స్ప్లోరర్ వెబ్సైట్లో మనం చూడొచ్చు, వాలెట్ A నుంచి వాలెట్ Bకి ఎంత వెళ్ళిందని. బట్ అది ఒరిజినల్ ఐడెంటిటీ అయితే అక్కడ తెలియదు, కానీ ట్రాన్సాక్షన్ అయితే జరిగినట్టయితే తెలిసిపోతుంది. వాళ్ళు ఇన్కేస్ పట్టుకోవాలంటే మనకి ట్రేస్ చేసే కొంచెమైనా ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో ఇది నార్మల్గా జరిగేది. అలా కాకుండా ఈ బిట్కాయిన్ మిక్సర్స్ అనే కాన్సెప్ట్లో ఏం జరుగుతుందంటే, నేను ఒక కంపెనీకి నా బిట్కాయిన్స్ ట్రాన్స్ఫర్ చేసి ఈ బిట్కాయిన్స్ అన్నీ మీకు వెళ్ళాలి, మీ వాలెట్ Bకి వెళ్ళాలి అని అయితే కమాండ్ ఇస్తానన్నమాట. ఇప్పుడు ఆ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే, కొంచెం ఫీజు తీసుకొని నా నుంచి ఆ కంపెనీ వాలెట్లోకి ట్రాన్స్ఫర్ చేశాక కంపెనీ ఒక 10-15 వాలెట్స్లోంచి అమౌంట్ని మీ వాలెట్లోకి పంపుతుందన్నమాట. సో అలాంటప్పుడు ట్రేసబిలిటీ మిస్ అవుతుంది. సో ఉదాహరణకి నేను ఒక 5 బిట్కాయిన్స్ మీకు పంపించాలనుకోండి, ఈ 5 బిట్కాయిన్స్ని నేను ఆ కంపెనీకి పంపిస్తాను. ఆ కంపెనీ పేర్లేంటి, ఆ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే వాళ్ళు ఎవరు ఉన్నారో కూడా మీకు చెప్తాను. సో వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ కాయిన్స్ అన్నిటిని కూడా ఒక మిక్సర్లో పెట్టినట్టు పెట్టి వేరే రకరకాల క్రిప్టో ఎక్స్చేంజెస్లోంచి, క్రిప్టో వాలెట్స్లోంచి మీకు చిన్న అమౌంట్ పంపిస్తారు. ఆ చిన్న అమౌంట్ అంతా యాడ్ చేసుకుంటే మీకు మళ్ళీ 5 బిట్కాయిన్స్ వస్తాయి. అంటే ఫీజు తీసాగా, ఫీజు నేనే కడతాను అనుకోండి, సో ఫీజు పోగా మీకు మళ్ళీ 5 బిట్కాయిన్స్ అనేది చిన్న వాల్యూమ్స్లో, అంటే వాలెట్ A నుంచి 0.5, వాలెట్ B నుంచి 0.2, 0.1, 0.75 ఇలా రకరకాల చిన్న పీసెస్గా మీకు 5 బిట్కాయిన్స్ ఒక 10-20 ట్రాన్సాక్షన్స్లో మీకు ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో అది కాయిన్ మిక్సర్స్ గురించి. సో కాయిన్ మిక్సర్స్ సంబంధించిన కంపెనీస్ అయితే ఉన్నాయి, coinmixer.se అని, హెలిక్స్ అని, అలాగే బిట్కాయిన్ బ్లెండర్ అని. సో ఈ యొక్క కంపెనీస్ అయితే మనకి ఈ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాయన్నమాట. సో ఇదండి ప్రస్తుతానికైతే జరిగింది. సో ఈ వీడియో చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ మధ్య చాలా ఇలాంటి స్కీమ్స్ అయితే వస్తున్నాయి, మీరైతే ఇన్వెస్ట్ చేయండి, మీరు ఇంకొకరు రిఫర్ చేయండి, మీకు ఒక్క రోజులోనే లేదా కొన్ని అయితే స్కీమ్స్ ఉన్నాయి 90 డేస్లోనే మీకు డబుల్ అవుతుందని, 100 డేస్లోనే మీరు ఇంత 3 టైమ్స్ అవుతుందని, సో అవ్వకపోతే మీరు విత్డ్రా చేసుకోవచ్చని, ఇలాంటి స్కీమ్స్ అయితే చాలా జరుగుతున్నాయి. ఇవైతే నా ఉద్దేశం అయితే ఇవన్నీ కూడా జెన్యూన్ అయితే కాదు. మీరు అందరూ ఇన్వెస్ట్ చేసి డబ్బులు అయితే పోగొట్టుకోకండి. మీకు మరీ ఇన్వెస్ట్ చేయాలని ఉంటే చాలా 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 తక్కువ, ఎంతైతే మీరు పోయినా పర్లేదు
100% పోయినా పర్లేదు అని అనుకుంటారో అది మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. సో ఈ కేసు గురించి ఏమన్నా అప్డేట్ ఉంటే కూడా తర్వాత వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎక్స్ప్లెయిన్ చేసినంత కూడా అర్థమైందని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. సైనింగ్ ఆఫ్ ప్రేమ్ కాశీ. అలాగే నెక్స్ట్ వీడియోస్ దేని మీద కావాలో కూడా కమెంట్ చేయండి. సో దాన్ని బట్టి నేను ఆ కాన్సెప్ట్ మీద వీడియో అయితే రెడీ చేస్తాను. నమస్కారం.